సమంత చేతికున్న డైమండ్ రింగ్ ఏమైంది? అది కూడా నాగ చైతన్య ఎంతో ప్రేమగా తనకి మాత్రం ఎంగేజ్‌మెంట్ టాప్ ఇవ్వడం జరిగింది. సో, మరి ఆ డైమండ్ రింగ్ చూసుకుంటే ఎన్నో కోట్ల విలువ చేసే డైమండ్ రింగ్. సో, మరి దాన్ని మాత్రం సమంత తనతో పాటే ఉంచుకుంది. ఎన్ని గిఫ్ట్స్ అక్కడ అక్కినేని ఫ్యామిలీ నుంచి సమంతకి వచ్చినప్పటికీ వీళ్ళిద్దరూ విడిపోయిన తర్వాత అన్ని గిఫ్ట్స్‌ని అదే విధంగా డబ్బులతో సహా సమంత మాత్రం వాళ్ళ ఫ్యామిలీకి రిటర్న్‌గా పంపించిందని ఆ మధ్య కాలంలో మనందరం కూడా విన్నాం. కాకపోతే ఒకే ఒక గిఫ్ట్ అది కూడా డైమండ్ రింగ్. వాళ్ళ ఎంగేజ్‌మెంట్‌కి నాగ చైతన్య సమంతకి ఇచ్చిన రింగ్‌ని మాత్రం తను వాళ్ళకి పంపించలేదు. సో, మరి ఈ మధ్య కాలంలోనే అంటే ఇప్పటి వరకు కూడా చాలా రోజుల పాటు తన చేతికి ఆ రింగ్‌ని చూసాం. మరి ఈ మధ్య కాలంలోనే ఎందుకు కనిపించట్లేదు? దాన్ని అమ్మేసుకుందా? లేకపోతే ఇంట్లోనే భద్రంగా దాపెట్టుకుందా? లేకపోతే మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీకి పంపించిందా పెళ్లయింది కాబట్టి అని చాలామంది కూడా అనుకుంటున్నారు. కాకపోతే ఆ రింగ్‌ని మాత్రం సమంత రీమాడిఫైయింగ్ చేసి తన గోల్డ్ చైన్‌కి ఒక పెండెంట్‌గా చేసి తన మెడలో ధరిస్తుంది. అయితే ఇప్పటి వరకు చూసుకుంటే తను ఎన్ని గిఫ్ట్‌ని వాళ్ళకు రిటర్న్‌గా పంపించినప్పటికీ ఆ మధ్య కాలంలోనే ఇటు అక్కినేని ఫ్యామిలీ నుంచి భరణంగా 200 కోట్లు ఇచ్చారని, అవి కూడా తీసుకోకుండా సమంత పంపించేసిందని, కొంతమంది సినిమాకి సంబంధించిన నిర్మాతలు కూడా తనకి సినిమా చేసినందుకు రెమ్యునరేషన్‌కి బదులుగా తనకు ఫామ్ హౌస్ కూడా ఇచ్చారని ఇట్లా రకరకాల న్యూస్‌లు అయితే వచ్చాయి. ఎన్ని బహుమతులు, ఎన్ని ఫామ్ హౌస్‌లు కానీ ఎంత డబ్బులు ఇచ్చినప్పటికీ కొంతమంది ఉంటారు. ఎంత వాల్యుబుల్ గల పర్సన్స్ వాళ్ళిచ్చిన గిఫ్ట్‌లు ఎంతో ప్రీషియస్‌గా లైఫ్ లాంగ్ మనం వాటిని మాత్రం దాచుకుంటూ ఉంటాం. సో, అలాంటి వాటిల్లో సమంత కూడా అదే విధంగా నాగ చైతన్య నుంచి ఇచ్చినటువంటి ఆ ఒక రింగ్‌ని మాత్రం చాలా అద్భుతంగా ఇప్పటికి కూడా దాచుకుంటూ ఉంటుంది. కాకపోతే ఆ గోల్డ్ చైన్‌ని అప్పుడప్పుడు మాత్రమే ధరిస్తూ ఉంటుంది. ఎందుకంటే దాన్ని కూడా కొంతమంది నెగెటివ్‌గా పోర్ట్రేట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో సమంత కానీ, నాగ చైతన్య కానీ ఎప్పుడు ఎక్కడ ప్రేమ గురించి కానీ, ఫ్యామిలీ గురించి కానీ ఏ ఒక్క చిన్న మాట మాట్లాడినప్పటికీ కూడా నాగ చైతన్య మాట్లాడితే సమంత కోసమని, సమంత మాట్లాడితే నాగ చైతన్య కోసమని రకరకాలుగా వాటిని మారుస్తూ ట్రెండింగ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు విడాకులు తీసుకొని విడిపోయి ఎవరి లైఫ్‌లో వాళ్ళు ఇంత హ్యాపీగా ఉన్నప్పటికీ కూడా ఇంకా వాళ్ళ గురించి, వాళ్ళ విడాకుల గురించే, రీజన్స్ గురించే, కారణాల గురించే చాలామంది కూడా డైలీ ఏదో ఒక విధంగా వాటిని ట్రెండింగ్ టాపిక్‌గా తీసుకొని మాట్లాడుతూనే ఉన్నారు. ఏదేమైనప్పటికీ చాలా సందర్భాల్లో నాగ చైతన్య కూడా చెప్పాడు. మా లైఫ్‌ల మీద పెడుతున్న ఇంట్రెస్ట్‌ని మీ లైఫ్‌ల మీద పెడితే మీరు బాగుపడతారు. ఇలాంటి అనవసరమైన విషయాల్ని ముందుకు తీసుకురావద్దు అని. సో, మొత్తానికైతే సమంత ఆ ఎంగేజ్‌మెంట్ రింగ్‌ని మాత్రం ఒక గోల్డ్ పెండెంట్‌గా మార్చి తన మెడలో ధరిస్తూ ఉంటుంది.